యేసుక్రీస్తు నామములో ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మానుసారమైన మర్మములు పరిశుద్ధాత్మ చేత మనము నింపబడిన తరువాత నిత్యము ప్రార్థన కలిగి ఉంటున్నప్పుడు ప్రభు అనేక విషయాలని దర్శన రూపంలో చూపిస్తూ ఉంటాడు. కొంతమందికి స్వరము చేత వింటూ ఉంటారు, కొంతమంది కలదర్శనముల ద్వారా మరి అనేక విషయాలను తెలుసుకుంటూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక దినము నాకు ప్రభు చూపించిన ముఖాముఖి దర్శనము, ఆ దర్శనమును మీకు నేను వివరించాలనుకుంటున్నాను. ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఎన్నో శోధనలు ఎదురవుతూ మరి మందిరము ఆ విధంగా కూల్చబడి కొట్టుకొని పోవడము, ఇంకా అనేకమైన విమర్శలుగా ఎన్నో నిందలు అవమానాలు ఎన్నో వస్తూ ఉండగా నిరీక్షణ చేత విశ్వాసం చేత ప్రార్థన చేస్తూ అలా ముందుకు దేవుని యొక్క సేవలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక దర్శనము, ముఖాముఖి దర్శనము, ఒక స్థలము చాలా ఎంత అంటే ఒక ఎడారిలాగా ఉంది. ఆ స్థలంలో ఒక రాశిగా ఒక చెత్త వంటివి అనేకమైన మరి చెత్త రాళ్ళు అంతా కుప్పగా పోసి ఉన్నవి. అవి రాళ్ళలాగా ఉన్నవి, అనేక రాళ్ళు లాంటివి, ఇంకా చెత్తలాగా, ఇంకా చాలా బలమైన కంకర రాళ్ళు వంటి అలా కుప్పలు పోసి ఉన్నవి. ఆ కుప్పలు పోస్తున్నప్పుడు ఆ కుప్పల దగ్గర కొంతమంది అక్కడొక కుప్ప, అక్కడొక కుప్ప, అక్కడొక కుప్ప పోసి ఉన్నవి. ఆ పోసి ఉన్న స్థలంలో మొట్టమొదటిగా ఒక కంకర రాళ్ళ వంటివన్నీ కుప్పగా పోసి అక్కడంతా చెత్తగా పోసి ఆ ఉంటున్న స్థలంలో అక్కడ ఉంటున్న ఆ వ్యక్తి ఆ కుప్ప దగ్గర ఉండి ఏడుస్తూ ఉన్నాడు. ఇది ఆ రాళ్ళ కుప్ప వంటి దగ్గరగా ఏడుస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక గాలి లాంటిది ఎలా ఉందంటే గాలి ఒక భయంకరమైన ఒక గాలిలాగా వచ్చేసి ఆ రాళ్ళ కుప్ప దగ్గరికి ఆ గాలి అలా విసురుతూ ఆగిపోయి ఆ గాలి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా నేను అలా దర్శనం చూస్తున్నాను ఏంటి అని. మరొక కుప్ప ఎద్దరికి ఒక వ్యక్తి ఉన్నాడు. రాళ్ళ కుప్ప వంటిది, అవి చాలా ఎత్తుగా ఉన్నాయి ఆ కుప్ప. ఇంకా ఈ రాళ్ళ కుప్ప కంటే ఇంకా రాళ్ళ కుప్ప ఎత్తైన కుప్ప. ఆ కుప్ప దగ్గర కూడా ఒక వ్యక్తి నిలబడి ఆ కుప్ప రాళ్ళను చూసుకుంటూ ఆ రాళ్ళను పట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉన్నప్పుడు మరలా ఈ గాలి విపరీతంగా అలా వెళ్ళిపోయి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని అలా తాకుతూ మళ్ళీ వెనకకి వచ్చేసింది ఆ గాలి. నేను దర్శనంలో కనిపెడుతున్న ప్రభా ఏంటి దర్శనం అనేసి అలా చూస్తున్నాను. ఇంకో మూడవ కుప్ప, అవి రాళ్ళు చాలా ఎత్తుగా పేర్చబడినవి. ఆ రాళ్ళ దగ్గర ఒక వ్యక్తి ఆ స్థలంలో నిలిచి ఆనందపడుతూ సంతోషపడుతూ, అతని చేతిలో ఒక పరిశుద్ధ గ్రంథం ఉంది. ఆ గ్రంథమును బోధిస్తూ నవ్వుతూ సంతోషపడుతూ ఎంతో ఆనందపడుతూ ఒక గంతులు వేసే రీతిలో సంతోషపడుతున్నాడు. ఆ సమయంలో ఆ గాలి విపరీతంగా అలా వచ్చేసి ఒకే క్షణములో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ గాలి ఆ రాళ్ళని ఇలా ఎలా అంటే ఇలా ఒక్కటేసారి ఆ గాలి తాకగానే ఆ రాళ్ళు చాలా ఎత్తుగా అలా క్షణములో అక్కడున్న రాళ్ళంతా కుప్ప ఇలా ఎగిరిపోతూ ఎక్కడికో వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే ఆ స్థలం ఎలా అయిపోయిందంటే ఒక మహిమ స్థలముగా మార్చబడి ఆ స్థలంలో ఆ గాలి ఇలా పైకి కిందికి మరి ఎలా అంటే చూస్తుండగా మన సుడిగాలి గాలి ఎలా వస్తుందో అలా గాలి విపరీతమైన గాలిగా ఆ స్థలం అంతా నేల ఎంత చక్కగా ఒక వెలుగుతో ఒక మహిమతో నిలిచిపోవడము. నేను ఆ దర్శనం అలా చూస్తున్నాను. వెంటనే ఇంకా ఆ స్థలం అంతా ఎలా ఉందంటే ఒక మహిమతో ఉంది. అతను మాత్రము ఆనందపడుతూ వాక్యాన్ని చెప్తూ సంతోషపడుతూ ఆనందపడుతూ గెంతులేస్తున్నాడు. ఇక ఆ దర్శనాన్ని అలా చూస్తూ ఉన్నాను. వెంటనే నేను ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాను. చూసినప్పుడు నేను ఆలోచిస్తున్నాను ఏంటి దర్శనము. ఒక రాళ్ళ కుప్పగా ఉంటున్న కుప్ప దగ్గర
ఒక వ్యక్తి నిలబడి ఏడుస్తున్నాడు. మరలా రెండో కుప్ప దగ్గర ఇలా, ఏంటి ప్రభా అసలు ఈ దర్శనం ఏంది, అసలు రాళ్ళు కుప్పలుగా వేయబడ్డవేంటి, వాటి దగ్గరికి గాలొచ్చి వెనకకి పోవడం ఏంటి, అసలు ఏంటి ప్రభా అనేసి నేను అలాగే మళ్ళీ ప్రార్థన చేస్తున్నా. ప్రభా అసలు ఈ దర్శనానికి అర్థం ఏంటి, ఎందుకు నాకు ఇలా చూపించావు ప్రభా అనేసి నేను మరలా ప్రేయర్ చేస్తున్నాను. ప్రేయర్ చేస్తున్న సమయంలో ప్రభు నాతో స్వరంతో మాట్లాడుతున్నాడు. అదిగో మొట్టమొదటిగా ఉంటున్న రాళ్ళ వంటివి, అంటే ఒక కుప్పగా వేయబడిన ఆ స్థలంలో ఆ వ్యక్తి జీవితంలో వస్తున్న శ్రమలు, నిందలు, అవమానాలు, ఒక భయంకరమైన శ్రమలు కలిగి ఉంటున్న ఒక్కొక్క రాతిగా ఉంటున్నవన్నీ కూడా ఒక కుప్పగా తనకు వచ్చిన నిందలు, అవమాన శ్రమలు, వాటిని చూసి తను ఏడుస్తుని బట్టి ఆ స్థలంలోనికి నా శక్తి ఆ స్థలము వద్దకు వచ్చి తిరిగి వెళ్ళిపోవడము, రెండవ స్థలంలో ఉన్న ఆ యొక్క రాళ్ళ కుప్పగా ఉంటున్న ఆ స్థలంలో కూడా తిరిగి మరలా నా యొక్క మహిమ కలిగిన వెలుగు వెనుకకు తిరిగి వెళ్ళుట, మూడవ స్థలంలోకి వచ్చినప్పుడు ఆ స్థలములో అధికముగా రాళ్ళ కుప్పగా వేయబడిన అతని యొక్క మహాశ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు కలిగిన ఒక కుప్పగా వేయబడిన ఆ శ్రమలను బట్టి తను సంతోషిస్తూ, ఆనందిస్తూ, గంతులేస్తూ, నా వాక్యములు బోధిస్తూ, శ్రమలో కూడా ఆనందముతో అన్నిటిని కూడా భరించి నిలిచి ఉండటమును బట్టి నా యొక్క మహిమ కార్యము క్షణపాటులో, రెప్పపాటులో ఆ శ్రమలు తొలగించి నా మహిమ చేత ఆ స్థలమును నింపి తనని నా శక్తి చేత నా మహిమతో నింపుకొని ఉన్నాను కుమార్తె అని చెబుతూ, ప్రతి ఒక్కరూ ఎవరైతే నాలో ఉంటూ భక్తి జీవితాన్ని కలిగి, విశ్వాసమును కలిగి, నిందలు, అవమానాలు, శ్రమలు వచ్చినప్పుడు భరించి సహించి నిరీక్షణ కలిగి నాలో ముందుకు వెళుతున్న వారి జీవితంలో నేను చేయబోయే కార్యములు క్షణపాటున నేను అద్భుత కార్యములు చేయబోతున్నా. క్షణపాటున, రెప్పపాటున నా కార్యములు వారు చూడబోతూ ఉన్నారు. నా అద్భుత కార్యాలు వారు చూడబోతున్నారు. వారికి వచ్చిన ఆ శ్రమ క్షణపాటులో, రెప్పపాటును తొలగించి నా మహిమ కలిగిన శక్తిని వారితో నిలిపి ఉంచబోతూ ఉన్నాను అని దేవుని స్వరము చేత మరి ప్రభు నాతో మాట్లాడడం జరిగింది. ప్రియులారా, వెంటనే అలా కళ్ళు తెరిచి కాసేపు దేవుని స్తుతించి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. నిజమే, ఇన్ని రోజుల నుండి మందిరము మరి ఆ విధముగా వరదకు కొట్టుకొని పోవుట, ఎంతోమంది ఎన్నో రకాలుగా పరలోకం నరకం లేదని మరి ఎన్నో విధాలుగా కొంతమంది వ్యక్తులు ఎన్నో విధముగా విమర్శించుట, ఎన్నో విధముగా మరి అనేకమైన మాటలు అనుట, ఇవన్నీ కూడా జరిగించబడినను కూడా ఒక్కటే నేను అనుకున్నాను, చావైనా బతికైనా క్రీస్తే. ఇటువంటివి ఎన్ని వచ్చినా, ఇటువంటి ఎన్ని నిందలు, అవమానాలు ఏమైనాను వచ్చినా నా ప్రభు కోసము హతసాక్షినవున అవటకు సిద్ధముగా ఉన్నానని నేను నాతో ఎంతోమంది మాట్లాడిన అదే మాట అన్నాను. ఏ మాటికి కూడా ప్రభు నాకు ఇచ్చిన కృపను, ఆయన ఇచ్చిన ప్రత్యక్షత నేను విడిచిపెట్టుకోను. ఎన్నైనాను నేను భరించుట, ఎన్నైనాను వాటిని బట్టి నేను సంతోషపడతాను, ఆనందపడతాను. ఎందుకు అంటే వాటిని బట్టి దేవుని యొక్క రాజ్యములో ఆయన యొక్క సింహాసనం ఎదుట రేపు ఈ లోకమును విడిచినప్పుడు ప్రభు యొక్క రాజ్యంలో ఆయన సింహాసనం ఎదుట ఆయన ఇవ్వబోతున్న ఆ జీవ కిరీటము చేత మరి ధరింప చేయబడి ఆ స్థలములో మరి ఎంతో దేవుడు సంతోషముతో ఎంతో ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఆనందపరచబోతున్నాడు. నిజమే, ఈ లోకంలో అంటారు, ఎన్నో మాటలు అంటారు, ఎన్నో విధాలుగా అంటారు. వాటిని బట్టి మనం సంతోషపడాలి. ఎందుకు అంటే వాటిని బట్టి మనకు పరలోకంలో జీవకిరీటాన్ని మనం పొందుకుంటాం. కానీ శ్రమ వచ్చిందని బాధపడి దుఃఖపడితే దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతాం. మొట్టమొదటిగా వేయబడిన ఆ రాళ్ళ కుప్ప ఆ స్థలంలో ఉన్న వ్యక్తి భరించలేక తనకొచ్చిన నిందలు, అవమానాలను బట్టి మరి తన దుఃఖం చెందటం బట్టి దేవుడిచ్చే ఆశీర్వాదం వెనకకి వెళ్ళిపోయింది. రెండో వ్యక్తి యొద్ద కూడా ఆ విధంగానే ఆశీర్వాదం వెనకకి వెళ్ళిపోయింది. మూడో వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు తను ఎంతో ఆనందంగా, ఎంతో భయంకరమైన ఆ యొక్క నిందలు, అవమానాలు, శ్రమలు అనేకముగా ఉండిన రాళ్ళ వంటి ఒక కుప్పగా వేయబడిన వాటిని బట్టి ఆనందపడి సంతోషపడటం బట్టి దేవుని కార్యము క్షణంలో జరిగించబడి దేవుని మహిమ ఆ స్థలము నిలిచి ఉండుట, ప్రభు నాకు ఆ దర్శనాన్ని చూపించుట, నిజంగా మనం బలప
బలపరచబడు కోసము, నేను ఇంకా బలపరచబడుట కోసము, ఆయన శక్తి చేత నింపబడుట కోసము, మీరందరూ కూడా బలపరచబడి ఆయన శక్తిని పొందుకోవటం కోసము ప్రభు ఈ దర్శనాన్ని చూపించడం జరిగింది. ఒక దర్శనము ఒక మనిషిని బలపరుస్తూ ఇంకా ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటుంది. దర్శనాలు అంటే చాలామంది ఏదో దర్శనాలు రావడం ఏంటి, కళలు ఏంటి, స్వరం వినడం ఏంటి, ఆత్మ పరలోకం వెళ్ళడం ఏంటి అనుకుంటారు. కానీ దేవునితో ఉంటూ దేవునిలో నిత్యము ఆయనను కలిగి ఆయనలో ఆయనతో ఉన్న వారికి ఆ అనుభూతి, ఆ రుచి వారికి అర్థమవుతుంది. ఆ అనుభూతిని పొందుకోవాలనే ఆశ కలుగుతూ ఉంటుంది. మరి దేవుడు ఈ యొక్క దర్శనము ఆత్మానుసారమైన విషయం, ఆత్మానుసారమైన మర్మంలో ప్రభువు నాకు ముఖాముఖిగా చూపిన దర్శనం ప్రతి ఒక్కరి జీవితంలో అటువంటి మహాశ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు ప్రతి మనిషికి బహుగా కలగబోతున్నవి ఈ అంత్య దినములు. ఎందుకు అంటే భక్తి జీవితంలో చల్లార్చాలి. ఒక్కరు కూడా భక్తిని కలిగిన వారుగా ఉండకూడదు భూమి మీద. ప్రతి ఒక్కరి జీవితంలో భక్తి చల్లార్చబడాలి. కాబట్టి అపవాది ప్రతి ఒక్కరిని కూడా ఈ విధముగా శ్రమలకు అప్పగిస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా భక్తి కలిగిన వారిపైన అధికమైన నిందలు, అవమానాలు, శ్రమలు ఎన్నో కలుగుతూ ఉంటవి. అవి కలిగినప్పుడు మహా ఆనందంతో, సంతోషంతో దేవుని పని ఇంకా ఎక్కువగా చేస్తూ దేవుని ఘనపరుస్తూ ఉన్నప్పుడు రెప్పపాటున క్షణపాటులో ఆ శ్రమలన్నీ కూడా దేవుడు తొలగించి మనకి మహిమ కలిగిన శక్తి చేత మనం నింపుకోబోతున్నాడు. మరి ప్రభు నాకు అట్టి యొక్క దర్శనాన్ని చూపించి నన్నును మిమ్మల్ని దేవుడు బలపరిచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క ఆత్మానుసారమైన మర్మము చూస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడ దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధాత్ముడా, ప్రతినేకముగా నాయన ఆత్మానుసారమైన మర్మములు చూసి ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. విస్ నాట్ ద గ్లోరీ కమ్ ఆన్ ది లిస్ట్ ఎల్ బి గో బ్రికా ఫావరీ కమ్ ఆన్ దర వెన్ మై సోల్ లిస్ట్ అండ్ మీ గో బ్రిక్ ఆన్ ది లిస్ట్ ఎల్ బికాస్ సి కవరిమ. మీ యొక్క శక్తి వేగము చేత ప్రతి బిడ్డని నింపండి అయ్యా. ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న ప్రతి బిడ్డ మీ ఆత్మ చేత నింపబడునుగాక ప్రభా. ప్రతి ఒక్కరు ప్రభా కృపా వరముల చేత దేవా దర్శనములు, భాష్యలు ప్రభా, ప్రవచన కృపా షెల్బికోసి కమాందర వివేచన జ్ఞానము చేత ప్రతి బిడ్డ నింపబడును గాక ప్రభా. దినదినము కూడా ప్రభా నీ శక్తిని పొందుకుంటూ ప్రభా, నీ అభిషేకమును పొందుకుంటూ ప్రభా, నీ ఆత్మలో ఇంకను ప్రభా వర్ధిల్లుచు ఆత్మ జ్ఞానమైన కృపరికోసమైన ఆశీర్వాదముల చేత నింపమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.